అతనికి నా చేయి ఇచ్చి అతను విష్ చేయడం జరిగింది. నా చేయి అతని చేతిలో తీసుకోగానే లిటరల్ గా చేతులకు సంబంధించిన వేళ్లను విరగొట్టే ప్రయత్నం విష్ణువర్ధన్ రెడ్డి గారు చేస్తున్నారు. 1-2 సెకండ్లు ఆగిన తర్వాత అది అతని ఇంటెన్షన్ ఏంటో తెలిసిన తర్వాత నా చేయి లాక్కునే ప్రయత్నం నేను చేయడం జరిగింది. అతని చేతిలో ఉన్నటువంటి నా చేయిని లాక్కునే ప్రయత్నం చేయడం జరిగింది. అంతలోనే సడన్ గా నా మీద ఆ సదరు వ్యక్తి దాడి చేయడం జరిగింది. అతన్ని నా గన్మెన్లను పట్టుకొని అక్కడే ఉన్నటువంటి దాదాపు 30-40 మంది నా మీద దాడి చేయడం జరిగింది. నేనేం కోరుతా అంటే ఎన్ కన్వెన్షన్ లో సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది. ఈ రోజు మనం చూస్తున్నాం, ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కానీ సీసీ కెమెరా ఫుటేజ్ లో వాస్తవాలు కనిపిస్తున్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్ ని బహిర్గతం చేద్దాం, సీసీ కెమెరా ఫుటేజ్ ని చూద్దాము. సీసీ కెమెరా ఫుటేజ్ లో ఏదైతే దొరుకుతుందో అది చూసి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని తేల్చాల్సిన బాధ్యత ప్రెస్ మిత్రులది, సమాజానిది, తెలంగాణ ప్రజలది. ఎన్ కన్వెన్షన్ లో జరిగిన ఈ పెళ్లి దృశ్యాల్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. విష్ణు వంశీ గొడవపడ్డ దృశ్యాల్ని మనం చూస్తున్నాం. వంశీ ఆరోపించినట్టుగా ఈ విష్ణుయే తనని పిలిచి తన మీద దాడి జరిగిందని ఆయన ఆరోపించడం జరుగుతుంది. మనకి స్పష్టంగా కనపడుతుంది ఆ దృశ్యాల్లో. ఇద్దరు వాళ్ళ ఒకరికొకరు వాగ్వాదం